ఇంకొక ప్రధానమైన సామాజిక సమస్య అంటే మెడికల్ ప్రాబ్లమే, కానీ సమాజంలో ఎక్కువ మందికి ఉంటుంది. ఏంటి అంటే అంగస్తంభన సమస్య పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? స్త్రీలలో అవసరం లేదు కాబట్టి వాళ్ళకి కూడా ఉండే సమస్యలు వాళ్ళకుంటే అవి వేరే వీడియోలో చెప్తాను. మగవాళ్ళకు ఉండే అత్యంత ప్రధానమైన సమస్య ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే పొల్యూషన్ వల్ల అంగస్తంభన సమస్య కావటం లేదు. అలాగే హస్తప్రయోగం వల్ల నరాల వ్యవస్థ వీక్ అయిపోయి అంగస్తంభన కావటం లేదు. మానసికంగా కూడా వాళ్ళ అంగస్తంభన కాకుండా పోవడానికి కారణాల్లో పోర్న్ సైట్లు చూడటం ఒకటి, హస్తప్రయోగం చేయటం ఒకటి. ఈ హస్తప్రయోగం చేయటం వల్ల, పోర్న్ సైట్లు చూడటం వల్ల మానసికంగా, పోర్న్ సైట్లు చూడటం వల్ల మానసికంగా నపుంసకత్వం వస్తుంది. అంటే ఏ పిల్లని చూసినా కానీ, ఏ అమ్మాయిని చూసినా కానీ ఫీలింగ్స్ రావు. అలాగే శరీరంలో వచ్చే డ్యామేజీ హస్తప్రయోగం వల్ల వస్తుంది. అలాగే పొల్యూషన్ వల్ల వస్తుంది. సరైన వ్యాయామం లేకుండా సరైన తిండి తినకపోవడం వల్ల వస్తుంది. అలాగే స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎక్కువ స్ట్రెస్ వస్తుంది ఇవాళ. ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళు అంగస్తంభన గురించి బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ స్ట్రెస్తో ఆలోచన అంతా వేరే వాటి మీద ఉంటుంది. ఈ ఫీలింగ్స్కి విలువ ఇవ్వట్లేదు, ఆ ఫీలింగ్స్కి ఇచ్చే టైం ఉండట్లేదు. టెన్షన్ పరిగెత్తి అంతా కూడా లైఫ్ అంతా కూడా టెన్షన్స్ అయిపోయింది. కాబట్టి ఇవన్నిటి మీద దృష్టి పెట్టుకొని మంచి ఫుడ్ తీసుకోవాలి. అలాగే రోజు 1 గంట ఏదైనా సరే కార్డియో ఎక్సర్సైజెస్, స్కిప్పింగ్, జంపింగ్స్ ఎక్కువ బాగా పనికొస్తాయి. షటిల్ ఆడటము, రన్నింగ్ చేయటము, లేదా యోగా చేయటము, ఇలాంటి వాటి వల్ల అంగస్తంభన సమస్య తగ్గడానికి అవకాశం ఉంది. అయితే సమస్య వచ్చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆయుర్వేద మందులు వాడాల్సిందే. మీకు ఇతర వైద్య విధానాల కంటే ఆయుర్వేదం అనేది చాలా సురక్షితమైంది. సేఫ్ సైడ్, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకున్న అంగస్తంభన సమస్యని, అలాగే సెక్స్లో ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. అంగం స్తంభించకపోవడం, శీఘ్రస్ఖలనం, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అలాగే అంగం పూర్తిగా, కొంతమందికి సగం సగమే ఉంటుంది, పూర్తిగా స్తంభించదు. కొంతమందికి పూర్తిగా స్తంభించినా కానీ యోని ప్రవేశం జస్ట్ అలా ఎంటర్ కాగానే 2 minutes కూడా ఉండదన్నమాట, వెంటనే డిశ్చార్జ్ అయిపోతుంది. ఓవర్ సెన్సిటివ్, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. అలాగే స్వప్నస్ఖలనం, నిద్రపోయేటప్పుడు వీర్యం లీక్ అయిపోవడం, లేదంటే ఏదన్నా సెక్స్కి సంబంధించిన వీడియోలు చూడటం వల్ల, ఫోటోలు చూడటం వల్ల కూడా వీర్యం సన్నగా నీళ్లు గారిపోయినట్టు కారిపోతుంది. ఇవన్నీ కూడా మనిషిలో ఉన్న బలహీనత. అంటే తిన్న ఆహారం మంచిది కాకపోవచ్చు, ఆహారం ఒంటికి పట్టకపోవచ్చు. చాలామందికి ఇవాళ ఉన్న సమస్య ఏంటంటే తిన్న ఆహారము, ఈ ఫుడ్ అనేది ఒంటికి పట్టట్లేదు. చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది ఒంటికి. వీళ్ళు కిలో తిన్నా కానీ 100 గ్రాముల కంటే ఎక్కువ ఒంటికి పట్టదన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి చాలామందికి. దీనివల్ల బయటికి డిశ్చార్జ్ ఎక్కువ వెళ్ళిపోతుంది, ఒంట్లో పట్టేది చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు ఎక్కడొస్తుంది ఎనర్జీ? ఎప్పుడైతే న్యూట్రిషన్ అందట్లేదో ఆటోమేటిక్గా నర్వస్ డౌన్ అయిపోతాయి, అలాగే బోన్స్ వీక్ అయిపోతాయి. దీనికి పరిష్కారం ఏంటంటే ఆయుర్వేదంలో మంచి మూలికలు ఉన్నాయి. ఈ మూలికలతో వైద్యం చేసుకుంటే, మీరు నేను చెప్పినవి తెచ్చుకొని పౌడర్లు మిక్స్ చేసుకొని తీసుకున్నా కూడా మీకు రిజల్ట్ వస్తుంది. కొంచెం నిదానంగా వస్తుంది. 40 days ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 days యూజ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా వయసును బట్టి, అవతల వ్యక్తికి, ఆ వాడే వ్యక్తికి షుగర్ ఉందా, బీపీ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీని బట్టి రిజల్ట్ మార్పులు ఉంటాయి. అదే మా దగ్గర కావాలనుకుంటే మా దగ్గర అంతా కాంబినేషన్స్ ఉంటాయి, మీకు సప్లై చేస్తాము. అలాగే స్పెషల్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఎవరైతే హస్తప్రయోగం చేస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక స్పెషల్ పౌడర్ మా దగ్గర ఉంది. ఇది ఎవరి దగ్గర దొరకదు, మేము ఋషుల దగ్గర తెచ్చుకున్న ఫార్ములేషన్ ఇది. ఈ ఫార్ములా మెడిసిన్ కనుక యూజ్ చేస్తే ఎంత నరాలు చచ్చుబడిపోయి ఉన్నా సరే, ఈవెన్ డెడ్ బ్యాటరీని కనుక ఎలాగైతే ఎలిమినేటర్తో యాక్టివేట్ చేస్తారో ఫస్ట్, అలాగే మీ బాడీలో ఉన్న ఈ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి ఈ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది. చాలా స్మాల్ క్వాంటిటీలో తీసుకుంటే చాలు. అలాగే మీకు అశ్వగంధ, శతావరి, సఫేద్ ముస్లి, కౌంచ బీజాలు, గోక్షూర, శిలాజిత్, ఇలాంటివన్నీ చాలా మూలికలు ఉన్నాయి. ఈ మూలికలన్నీ కూడా సమానంగా తీసుకొని, శిలాజిత్ లాంటివి 10% మాత్రమే వేసుకొని, వీటిని డికాషన్ పెట్టి తీసుకోవడం ద్వారా కానీ, లేదా పౌడర్ మింగేసి ఒక 1/2 స్పూన్ సరిపోతుంది, పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూన్ సరిపోతుంది. ఉదయం సాయంత్రం తిన్న తర్వాత వేసుకొని నీళ్లు తాగేసి వెంటనే పాలు తాగితే
మీకు ఈ సమస్య తగ్గడానికి అవకాశం ఉంది. ఏజ్‌ని బట్టి రిజల్ట్ వెనక ముందు అవుతూ ఉంటుంది. అదే స్పీడ్ కావాలనుకుంటే స్పీడ్ ఫార్ములేషన్స్ మా దగ్గర ఉంటాయి. అవి కూడా ఇస్తాము. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ ఆయుర్వేదం మీకు రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఏ వయసు వాళ్ళకైనా సరే శృంగార సామర్థ్యాన్ని తెచ్చే అవకాశం ఉన్నది. కానీ మాకొచ్చే ఫోన్లలో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఊరికే ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు కొనరు. వాళ్ళకి డబ్బులు తీయటానికి మనసొప్పదు. ఊరకనే రూ. 100లో ఏ వైద్యము నడవదు. చేసేవాళ్ళు మంచి మందులు వాడుకోవాలంటేనే మాకు ఫోన్ చేయండి. 60 ఏళ్ళు దాటినోళ్ళు మమ్మల్ని విసిగించొద్దు. మీరు కొనట్లేదు. ఊరక ఎంక్వైరీలు చేస్తారు. డబ్బులు మా అబ్బాయిని అడగాలి, మా కోడల్ని అడగాలి. ఇలాంటి సమస్యలకి మీ డబ్బు మీరు రెడీ చేసుకొని ఏమాత్రం కనీసం ఓపికగా వాడుకోవాలనే సెన్స్‌తో కూడా వాడుకోవాలి. అంతేగాని నేను వయాగ్రా వేసుకున్నాము, లేకపోతే అయి వేసుకున్నాము, ఇమ్మీడియట్‌గా నాకు రిజల్ట్ కావాలి అంటే ఇంగ్లీష్ టాబ్లెట్‌లకి వెళ్ళండి. ఆయుర్వేదం దగ్గరికి ఇమ్మీడియట్‌గా ఫాస్ట్‌గా గంటలో 2 గంటల్లో రిజల్ట్స్ కావాలని ఆయుర్వేదం వైపు రావద్దు. ఇంగ్లీష్ మందులే అవి కూడా మీ బాడీ కండిషన్‌ని బట్టి, మీకున్న రోగాలను బట్టి చూసుకొని వాడుకోండి. మా దగ్గరికి మాత్రం మంచి మందులు ఇస్తాము. ఓపికగా, జాగ్రత్తగా స్టాండర్డ్ రిజల్ట్ కావాలనుకున్నోళ్ళు మాకు కాల్ చేయండి. నమస్కారం.